when you're in that race, suddenగా 3 సంవత్సరాలు like sickness, health issues, no films, ఎవరైనా they will believe whatever happens. This moment of weakness kada, you question everything. You question what is possible, what is the truth. So there will be moments of lows for anyone. It's whether you choose to live in that low or you choose to overcome it. సక్సెస్ హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా, సక్సెస్ హీల్స్ ఎవ్రీథింగ్ అని అంటారు కదా, మీ విషయంలో అది నిజం అవుతుందా? మీరు ఎలా ఉన్నారు? దాని తర్వాత వచ్చాను. ఇది కమ్బ్యాక్ అని మీరు ఫీల్ అవుతున్నారా? కమ్బ్యాక్ జస్ట్ బోనస్ అంటే ఇది కమ్బ్యాక్ అని మేము అనుకుంటున్నారా? అందరూ అదే ఫిక్స్ అవ్వచ్చా? ఇది ఒక స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఫర్ సమంత, ఫర్ ఎవ్రీ సూపర్ స్టార్ ఉమెన్, ఏదో ఎవరికైనా సరే మీరు ఏమంటారు? ఈ సక్సెస్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఓకే చెప్పేశారు. యూ గైస్ టెల్ మీ. ఓకే కమ్బ్యాక్ అంటున్నారు. సరే సమంత గారు, సమంత గారు మీకు నందిని రెడ్డి గారు హిట్ ఇచ్చారు, సో ఆమె గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు మీరు? నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇందాక చెప్పారు కదా డీకే లైక్ హీ వాజ్ హెసిటెంట్ యాజ్ వెల్ లైక్ యూ వర్కింగ్ అలోన్ అనేది. సో విల్ యూ బీ కంటిన్యూ వర్కింగ్ సోలో వితౌట్ డీకే? ఎంతవరకు ఆలోచించలేదండి, ఇది ఒక్క సినిమాకి చేశాను, చూడాలి. ఇంకా అన్ని చేసినా కలిసే చేస్తాము. సీత కూడా ఇన్వాల్వ్ అయింది ఈసారి, సో లాస్ట్ టైం డీకే కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఐ థింక్ నెక్స్ట్ వన్ ఐమ్ షూర్ హీల్ ఆల్సో గెట్ ఇన్వాల్వ్, డిపెండింగ్ ఆన్ ది. మాకు చాలా వర్క్ లోడ్ వస్తుంది ఇప్పుడు, సో ఎలా చేస్తామో చూసుకుంటున్నాం. సమంత, సో లాస్ట్ టైం యు వర్ హెసిటెంట్ యాక్సెప్టింగ్ ద లేడీ సూపర్ స్టార్ ట్యాగ్. ఇప్పటికన్నా విల్ యూ బి యాక్సెప్టింగ్ ఇట్? లేడీ సూపర్ స్టార్స్ నయనతార కదా, బట్ తెలుగులో మీరే కదా, ఇప్పుడు ఫ్యాన్స్ ఆర్ కాలింగ్ యూ దట్. No, Andy, I'd rather not have a tag. I'm just Samantha. Also, you made your personal associate Arya a distributor with this film. So, how personal it is? ఆర్య అందరికి పార్ట్ Arya is చేశారంట. now a successful distributor. ఫస్ట్ సినిమాతోనే సక్సెస్. ఆర్య అబ్బా ఏం లెగ్గో. Is it the payment అంటే అదొక ఆ లాయల్టీకి మీరు ఇచ్చే వాల్యూ, అది డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అతనికి ఇవ్వడం అనేది? Of course he's family కదా. శ్రీముఖి ఆర్ నందిని రెడ్డి గారు ఇద్దరులో ఎవరైనా చెప్పొచ్చు. ప్రమోషన్స్లో మీరు సమంత గారితో జుట్టు పట్టుకుని కొట్టేసుకునే రేంజ్ సీన్ ఉంది అని చెప్పి అన్నారు, అది ఉందా? డిలీట్ అయిపోయింది? ఊరికే చెప్పానండి, అలా చెప్తే వస్తారని థియేటర్లోకి. అండ్ నందిని రెడ్డి గారు చెప్పండి. సో క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, అంటే ఇంట్లో కోడల్ని అందరూ లేడీస్ అయితే కనుక, లేడీస్ ఏమో నమ్మరు తొందరగా. వాళ్ళ మామగారు ఆమెను వెంటనే నేను చాలా సందర్భాల్లో ఇంటికి ప్రమాదం తెచ్చిపెట్టాను అని చెప్పి అతను సపోర్ట్ చేస్తాడు. ఆ సీను మీరు రాశారా, రాజుగారు రాశారా? ఎందుకంటే చాలా క్లాప్స్ పడుతున్నాయి ఆ సీన్. రాజుగారే రాశారండి. వసంత్తో కలిసి రాసామండి. వసంత్ చాలా బ్రిలియంట్ రైటరు, ఎవరు తీసుకెళ్ళకండి. సో అతనితో నేను కలిసి రాస్తుంటాను. సమంత గారు, సమంత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సమంత గారు టు యూ. యాక్చువల్గా నాకు మూవీ మొత్తంలో క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది. సో క్లైమాక్స్ మీరు అంటే అంత ఈక్వల్గా అనిపించింది. అంటే జనరల్గా ఇదంతా ఉమెన్ సెంట్రిక్ మూవీస్